ది తాజ్ స్టోరీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 36 minutes తో లైన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. తాజ్ మహల్ అనేసి, తాజ్ మహల్ హిస్టరీ అనేసి కొంచెం బాగా స్టార్ట్ చేస్తారనమాట. మనకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే, ఒక టూరిస్ట్ ఉంటాడు, అతని గురించి అండ్ ఆ తాజ్ మహల్ గురించి చెప్తా ఉంటారు అనమాట. మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. అంటే తాజ్ మహల్ హిందూ టెంపుల్ అనేసి, అది హిందూస్ డే అనేసి ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఒక టూర్ గైడ్ ఏంటంటే, తాజ్ మహల్ హిందూస్ టెంపుల్ అండ్ హిందూస్ డే అనేసి ఒక కేసు వేస్తాడు అనమాట. ఆ కేసు అలా నడుస్తూ ఉంటది. కమ్ టు ద స్టోరీ నరేషన్ గైస్, మనకైతే చాలా అంటే చాలా లాగ్ అనిపిస్తా ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న స్టోరీ పట్టుకొని దాన్నే వీళ్ళు సాగదీస్తా ఉంటారు. లిటరల్లీ 2 hours ఏంటంటే ఒక చిన్న కేసు పట్టుకొని ఆ కేసు చుట్టూ తిరుగుతా ఉంటుంది. అంటే మూవీ స్టోరీ ముందరికి వెళ్తున్న కొద్దీ మనకైతే మూవీ స్టోరీ కొంచెం కొత్తగా అనిపించదు. అలాగే కొత్త కొత్త పాయింట్స్ కూడా రావు అక్కడ. మూవీలో చాలా వరకు ఏంటంటే మనకు తెలిసిన పాయింట్స్ చెప్తా ఉంటారు గైస్. ఆ పాయింట్స్ ఏంటంటే మనకు కొత్తగా అనిపించవు, అలాగే మిస్టరీగా అనిపించవు అనమాట. అంటే మూవీ మొత్తం మీద ఒక 4 to 5 పాయింట్స్ ఉంటాయి. అవైతే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటాయి అంతే. అంటే ఆ పాయింట్స్ విన్నప్పుడు మనమైతే కొంచెం సర్ప్రైజ్ అవుతాం. అంటే మూవీలో వాళ్ళు తాజ్ మహల్ గురించి ఒక 15 పాయింట్స్ చెప్పారనుకోండి, ఆ 15 పాయింట్స్ లో మనకైతే ఒక 10 పాయింట్స్ తెలిసే ఉంటాయి. ఆ మిగతా 5 పాయింట్స్ ఏంటంటే మనకు కొత్తగా విన్నట్టు అనిపిస్తాయి. కొంచెం సర్ప్రైజ్ అవుతాం అంతే అక్కడ. మూవీలో ఏంటంటే ఈ కోర్టు, ఈ జడ్జిమెంట్లు ఇవన్నీ ఎక్కువ అనమాట. కోర్ట్ డ్రామా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సరే, మూవీలో కోర్ట్ డ్రామా ఎక్కువగా ఉంది. ఈ కోర్ట్ డ్రామా ఏమన్నా మనకు కొంచెం ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే మరీ అంతే ఉండదు అనమాట. మూవీలో మన టూర్ గైడ్ కి అండ్ లాయర్ కి వాదపోవాదాలు ఉంటాయి. అవైతే మనకి అంత ఎంగేజింగ్ గా ఉండవు అనమాట. అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండవు, మరీ అంతే ఉండవు అనమాట. ఆ వాదోపవాదాలు అండ్ ఆ గొడవలు కొంచెం బాగా రాసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే మూవీలో కోర్ట్ డ్రామా గైస్ చాలా అంటే చాలా ఉంటుంది. ఒక 60 to 70% గైస్ కోర్ట్ డ్రామా ఉంటుంది. అందువల్ల అయితే కొంచెం బాగా రాసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది నాకు. ఓన్లీ ఏంటంటే కోర్ట్ డ్రామా మనకి క్లైమాక్స్ లో కొంచెం బాగా అనిపిస్తుంది గైస్ అంతే. ఆ క్లైమాక్స్ లో కొంచెం హిందూయిజం గురించి మాట్లాడతారు, మన హిస్టరీ గురించి మాట్లాడతారు. అందువల్ల అయితే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మూవీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే సో మచ్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది మన ఇండియన్స్ ది. అలాగే మూవీలో ఒక ఎమోషన్ ట్రై చేస్తూ ఉంటారు గైస్, ఫ్యామిలీ ఎమోషన్. అదైతే మనకి అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు అనమాట. దాన్ని ఇంకా కొంచెం డిఫరెంట్ గా రాసుకొని ఇంకా కొంచెం బాగా చూపించుంటే కొంచెం బాగుండు అనిపించింది. అంటే మనం ఎమోషనల్ సీన్స్ లో ఎక్కడో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వం అనమాట. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ఎమోషన్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది తప్పితే మనకైతే వర్కౌట్ అవుతుంది అంత పర్ఫెక్ట్ గా. మూవీలో అక్కడక్కడ ఏంటంటే తాజ్ మహల్ గురించి కొంచెం హిస్టరీ చెప్తారు గైస్. అదైతే కొంచెం బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక టూరిస్ట్ గైడ్ తాజ్ మహల్ హిందూస్ ది అండ్ హిందూస్ టెంపుల్ అనేసి ఒక కేసు వేస్తాడు. ఆ కేసు ఎందుకు వేసాడు, ఆ కేసు ఎలా జరిగింది ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మామ, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అంటారు. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ కొంచెం డెప్త్ ఉండదు అనమాట. అంటే అంత మెయిన్ క్యారెక్టర్ అనిపించదు, కాకపోతే మెయిన్ క్యారెక్టర్స్ అంటారు అంతే. అంటే వాళ్ళ గురించి కూడా కొంచెం బాగా చూపించి వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటో చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది నాకు. ఇంకా మూవీలో ఏంటంటే వే ఆఫ్ ద స్టోరీ నరేషన్ గైస్ డల్ గా ఉంటది. అదే కొంచెం బాగుంటే కొంచెం బాగుండేది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.